Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మీడియాకు ముద్రగడ కుమారులు బాలు కిరిబాబు లేఖ రాశారు. ప్రధానంగా వ్యక్తిత్వానికి ఆత్మాభిమానానికి ముద్రగడ పద్మనాభం నిలువుటద్దమన్నారు. తన మరణానంతరం ఏం చేయాలనే దానిపైన ఆయన మాకు చాలా స్పష్టంగా గైడ్లైన్స్ ఇచ్చారన్నారు. ముద్రగడ నిర్ణయం మేరకే అంత్యక్రియల ప్రక్రియ నడిచిందన్నారు ఆయన కుమారుడు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి లాంఛనాలు వద్దని చెప్పామని, ఆయన నిర్ణయం మేరకే అధికారిక లాంఛనాలను తిరస్కరించామంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ విషాద సమయంలో మాకు అండగా ఉండి ముద్రగడ పైన అపార గౌరవాన్ని చాటినటువంటి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. మాకు బార్లపూడి క్రాంతి కుటుంబానికి మధ్య కొన్నేళ్లుగా సంబంధాలు రాకపోకలు లేవంటూ కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఆమె కడచూపుకు రాకూడదన్నటువంటి నిర్ణయం ముద్రగడదేనని స్పష్టం చేశారు. అయితే మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేసేటువంటి కథనాలు ప్రసారం చేయొద్దంటూ కూడా మీడియాను వేడుకున్నారు ఆయన కుమారుడు. ప్రధానంగా ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు సంబంధించి చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలి అనేటువంటి ఆలోచన చేయడం, ఈ నేపథ్యంలో పోలీసులను అక్కడి పంపించడం, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆ మధ్య రావడం, పూర్తి స్థాయిలో వైసీపీ నేతలతో పాటుగా ముద్రగడ అభిమానులు, మరోవైపు కాపు సంఘానికి సంబంధించినటువంటి నాయకులు కూడా అడ్డగించేటువంటి వైనం రాష్ట్ర వ్యాప్తంగా కొంతవరకు సంచలనంగా మారింది. ఆయన కుమార్తె కూడా ముద్రగడను చివరిసారిగా చూసేందుకు అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆమెను కూడా అడ్డగించడం కొంతవరకు రాజకీయ పరంగా విమర్శలకు కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా నిలిచింది. అలాంటి సందర్భంలో ముద్రగడ కుమారులు దీనిపైన క్లారిటీ ఇస్తూ కూడా ఒక లెటర్ ను రిలీజ్ చేశారు. ఒకసారి నేను యూటీవీ స్క్రీన్ పైన ఆ లెటర్ ను మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా గౌరవనీయులైనటువంటి మా దైవం శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మమ్మల్ని విడిచి వెళ్లిపోయినటువంటి సందర్భంగా తీవ్ర దుఃఖంతో ఉన్నటువంటి మా కుటుంబాన్ని ఓదార్చినటువంటి నాయకులకు, ముద్రగడ అభిమానులకు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఆయన లేని లోటు జన్మ జన్మలకు మాకు తీరనిది. ఈ కష్టకాలంలో స్వయంగా వచ్చి ఓదార్చిన వారు, నివాళులు అర్పించిన వారు, రాలేకపోయినా ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమాభిమానాలు చూపించినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ముద్రగడ పద్మనాభం గారి వ్యక్తిత్వానికి ఆత్మాభిమానానికి నిలువుటద్దమని, రాజకీయాలు పదవుల కన్నా ఆయన తన వ్యక్తిత్వానికి పెద్దపీట వేసుకుంటూ వచ్చారని, ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మాట తప్పకూడదు, పరువు ప్రతిష్టతలు కోల్పోకూడదనేటువంటి పద్ధతిలో ఆయన జీవితం మొత్తం కొనసాగిందంటూ కూడా ఆయన కుమారుడు లేఖలో ప్రస్తావించారు. తన మరణానంతరం ఏం చేయాలి అనేటువంటి కార్యక్రమాలపైన మా కుటుంబ పెద్దలకు, కుటుంబ సభ్యులకు తగిన నిర్ణయాలను చాలా స్పష్టంగా ముందే చెప్పారంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకే అంత్యక్రియల ప్రక్రియ నడిచిందని, ప్రభుత్వం నుంచి ఎలాంటి లాంఛనాలు కానీ లేదా సహాయం కానీ వద్దని మా కుటుంబం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే మేము ప్రభుత్వ అధికారిక లాంఛనాలను తిరస్కరించామంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషాద సమయంలో మాకు అండగా ఉండి ముద్రగడ వారిపైన ఉన్నటువంటి అపార గౌరవాన్ని చాటారని, అయితే మా కుటుంబం మీద ఉన్నటువంటి వాత్సల్యం చూపించారు. వారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. మరోవైపు మా కుటుంబం ఈ విషాదంలో ఉండగా మీడియాలోను, సోషల్ మీడియాలోను రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం గారి వ్యక్తిత్వం, పట్టుదల, ఆయన అభిప్రాయాలు ఎంత బలంగా ఉంటాయో మేము ప్రత్యేకంగా లోకానికి చెప్పనక్కర్లేదు అంటూ కూడా వారు లేఖలు ప్రస్తావించారు. అయితే తమ అంతిమ సంస్కారాలు ఏ విధంగా జరగాలో ఆయన మాకు ముందే నిర్దేశించారని, ఆయన మాకు చెప్పిన మాటలు శిరోధార్యం, ఆ ప్రకారమే మేము పనిచేశామంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. వీరిలో ఎలాంటి రాజకీయాలకు, ప్రలోభాలకు తావులేదని, ఒక ఉద్యమ నేతగా అణిచివేతలు, అవమానాలు ఎదుర్కొన్న ఆయనకు అధికారిక లాంఛనాలు కోరుకునేటువంటి మనస్తత్వం లేదంటూ కూడా వారు లేఖలో ప్రస్తావించారు. అయితే బార్లపూడి క్రాంతి గురించి కూడా లేఖలో చివరి పేరాలో ప్రస్తావించడం జరిగింది. బార్లపూడి క్రాంతి గారి కుటుంబానికి మాకు కొన్నేళ్లుగా రాకపోకలు లేవని, ఎలాంటి సంబంధాలు లేవని, ఎందుకు ఇలాంటి పరిస్థితులు తలెత్తిందో ముద్రగడ గారే స్వయంగా మీడియా ముందు చాలా స్పష్టంగా చెప్పారంటూ కూడా లేఖలో ప్రస్తావించారు. మరోవైపు ఆమె రాకూడదన్న నిర్ణయం మొదలుకొని ఇంటి ఆవరణలో ఖననం చేయాలన్న నిర్ణయం వరకు మేము తీసుకున్నామంటూ కూడా ప్రతి నిర్ణయము ముద్రగడ గారి అంతిమ నిర్ణయమే అంటూ కూడా లేఖలో ప్రస్తావించారు. దయచేసి మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేసేటువంటి విధంగా వార్తలు, అభిప్రాయాలు ప్రచురించవద్దని, ప్రసారం చేయవద్దని మీడియా పెద్దలకు చేతులు జోడించి వేడుకుంటున్నాం. అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. మా తండ్రి గారి ఆత్మ శాంతి కలగాలంటూ కూడా భగవంతుని కోరుకుంటున్నామంటూ కూడా ముద్రగడ కుమారులు ఇద్దరు కూడా సంతకం పెట్టినటువంటి లేఖను మనం యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇటీవలే ముద్రగడ పద్మనాభానికి సంబంధించినటువంటి అంత్యక్రియల ప్రక్రియలో కుమార్తె రావడం, క్రాంతి అంటే కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులకు
కారణంగా మారినటువంటి వైనం మనం చూసాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం, అక్కడ జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు, కాపు నాయకులు ఎక్కడికక్కడ అడ్డగించడం, ముద్రగడ ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు పదే పదే ఆయన పైన విమర్శలు చేసినటువంటి వైనం ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చనిపోయిన తర్వాత ఇంత ప్రేమ చూపించాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా కాపు నాయకులు ఒకంత అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భం. మరి ముఖ్యంగా అంత్యక్రియలు ఏ విధంగా నిర్వహించాలి, ఏ పద్ధతిలో నిర్వహించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి ప్రతి దాంట్లో కూడా ముద్రగడ ముందే మాకు కొన్ని సలహాలు, కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా చెప్పారంటూ కూడా వారి కుమారుడు లేఖలో ప్రస్తావించారు. గత 2-3 రోజుల నుంచి ముద్రగడకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు, అంటే కనీసం చివరి చూపుని చూడకుండా కుమార్తెను అడ్డుకుంటున్నారు అనేటువంటి రీతిలో కుటుంబ సభ్యులపైన సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్, విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో దయచేసి వీటిపైన ప్రచురించొద్దు. ముద్రగడకు అదేవిధంగా ఆయన కుమార్తె క్రాంతికి మధ్య ఉన్నటువంటి వివాదాల గురించి ముందే పూర్తి స్థాయిలో ముద్రగడ గారే ఒక వీడియోలో కూడా చూపించడం జరిగింది. ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అలాంటి సందర్భంలో ఈ విధమైనటువంటి ట్రోల్స్ చేయొద్దు, దయచేసి మా తండ్రి గారి ఆత్మకు శాంతి చేకూరేలాగా మేము ప్రార్థిస్తున్నాం. సో వచ్చినటువంటి అభిమానులు, కార్యకర్తలకు, కాపు నాయకులకు ఈ సందర్భంగా మాకు అండగా నిలిచి ఒక ధైర్యం చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అంటూ కూడా లేఖలో ప్రస్తావించారు. చూడాలి, మొత్తం మీద ముద్రగడ అంత్యక్రియల వ్యవహారం దగ్గర నుంచి మొదలుపెట్టి సో కుమార్తె రాకను అడ్డగించినటువంటి వైనం దగ్గర నుంచి ప్రతి ఇష్యూలోనూ రాజకీయం చేయాలి అనేటువంటి చూసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ లేఖ ఒక చెంపపెట్టు అంటున్నారు కాపు సంఘం నాయకులు.